హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, మరి మీ నెయిల్స్ అనేవి ఇలాగే అందంగా, స్ట్రాంగ్గా, లాంగ్గా పెరగాలంటే మరి నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు అయితే ట్రై చేయండి. తప్పకుండా వర్కౌట్ అవుతాయి. మన నెయిల్స్ అనేవి చాలామందికి ఎల్లో కలర్లో ఉంటాయి కదండి. మరి ఆ ఎల్లో కలర్ రాకుండా, పుచ్చు అనేది రాకుండా ఉండడానికి ఇదైతే ట్రై చేయండి. మన ఇంట్లో పేస్ట్ అనేది ఉంటుంది కదండి, అది కోల్గేట్ అయినా ఎలాంటి పేస్ట్ ఉన్నా మీ దగ్గర దాన్ని అయితే ఇలా నెయిల్స్ మీద పెట్టుకోండి. కొంచెం కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత వాడని బ్రష్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఇలా ఒక 10 నిమిషాలు అయితే రుద్దుకోండి. ఇలా రుద్దుకోవడం వల్ల మనకి గోర్లలో ఎక్కడైనా మురికి పట్టి ఉంటుంది కదండి, అదైతే పోతుంది. నీట్గా ఉంటాయి మన గోర్లు అనేవి. అలాగే వైట్ కలర్లోకి అయితే వస్తాయి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో హాట్ వాటర్ ఒక గ్లాస్ తీసుకోవాలి. అలాగే నిమ్మకాయ ముక్క ఒకటి ఇలా ఇందులో పిండుకోవాలండి. అలాగే మనం వంటలో వాడుకునే సాల్ట్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో మనం ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల వరకు అయితే మన నెయిల్స్ని ఇలా ముంచి ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల మన నెయిల్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా మారుతాయి. ఇలా 10 నిమిషాల తర్వాత నెయిల్స్ నేనైతే తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం సగం ముక్క అయితే ఉంచాం కదండి లెమన్ని, దాన్ని తీసుకొని ఇలా నెయిల్స్ మీద అయితే రుద్దాలండి. ఒక 10 నిమిషాలు రుద్దుకోవడం వల్ల నెయిల్స్ అనేవి మన వేళ్ళని మర్దనా చేసినట్టయితే ఉంటుంది. ఇలా వీక్లీ వన్స్ అయితే చేసుకోండి. ఇలా చేయడం వల్ల నెయిల్స్ చాలా స్ట్రాంగ్గా, లాంగ్గా, అందంగా పెరుగుతాయి. తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి. మీ నెయిల్స్ అయితే తప్పకుండా పెరుగుతాయి. పుచ్చు అనేది రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఎలా వైట్ కలర్లో ఉన్నాయో. తర్వాత మనకి క్యాండిల్ ఉంటుంది కదండి, వాడి పడేసిన క్యాండిల్, దాన్ని అయితే ఇలా నెయిల్స్ మీద పెట్టుకొని ఇలా ఒక రుద్దుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు దీన్ని కూడా ఇలా రుద్దుకోవడం వల్ల మన నెయిల్స్ అనేవి పుచ్చు రాకుండా, ఎల్లో కలర్లోకి రాకుండా, అలాగే విరిగిపోకుండా అయితే ఉంటాయి. అలా హెల్ప్ చేస్తుంది మనకి ఈ క్యాండిల్ అనేది. తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి. మీకు ఏది వీలైతే దాన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఇలా మంచిగా రుద్దాలండి అన్నిటి మీద, అన్ని నెయిల్స్ మీద ఇలా అయితే రుద్దేయండి. పుచ్చు అనేటివి రాకుండా, ఎల్లో కలర్ అనేది రాకుండా, అలాగే మనం పని చేసేటప్పుడు విరిగిపోకుండా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకోండి. అలాగే మీ దగ్గర కర్పూరం ఉంటే కర్పూరం వేసుకోండి. అది లేకపోతే వెల్లుల్లి రెబ్బ రసాన్ని అయితే కొంచెం అయితే వేసుకోండి. ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత దాన్ని తీసైతే మన నెయిల్స్కి అయితే అప్లై చేయాలి. అప్లై చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మర్దన అయితే చేసుకోండి. ఇలా వీక్లీ వన్స్ దీన్ని కూడా ట్రై చేయడం వల్ల మన నెయిల్స్ అనేవి చాలా చక్కగా పెరుగుతాయండి. మీకు ఏది వీలైతే, ఏ టిప్ వీలైతే ఆ టిప్ని అయితే ట్రై చేయండి. నెయిల్స్ అనేవి చక్కగా అందంగా పెరుగుతాయి, పొడవుగా, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. మన నెయిల్స్ పెరగడానికి మీరేం ట్రై చేస్తారనేది కామెంట్ అయితే చేయండి. చూసారు కదండి, ఇలా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పుచ్చు అనేది రాదండి. అలాగే ఎల్లో కలర్లో కూడా ఉండవు. మన నెయిల్స్ అనేవి చాలా అందంగా అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఏదో ఒక రెమెడీ అయితే ట్రై చేయండి. చూసారు కదండి ఎంత చక్కగా అందంగా
వైట్ కలర్లో ఉన్నాయో ఇప్పుడు అలాగే నేను వీటికి నా నెయిల్స్కి అయితే నెయిల్ పాలిష్ అయితే వేసి చూపిస్తాను చూడండి. చూసారు కదండి ఎంత బాగున్నాయో కదా. తప్పకుండా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.